కేసీ కెనాల్ ఆయకట్టుకు తక్షణమే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంద్యాల కేసీ కెనాల్ కార్యాలయం ఎదుట రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వైఎస్ రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. కేసీ కెనాల్ ఆయకట్టులో సుమారు 70,000 ఎకరాలు రబీ పంట కొనసాగుతోంది. ఈ పంటలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు నీరు అందించాల్సిన అవసరం ఉంది. కానీ అర్ధాంతరంగా కేసీ కాలువలో నీటి విడుదలను ప్రభుత్వం నిలుపుదల చేయడం వలన పంటలు ఎండిపోవడం, రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుండ్రేవుల రిజర్వాయర్ కట్టాలని మేము పాదయాత్ర కూడా చేయడం జరిగింది దశరథరామ రెడ్డి గారి అధ్యక్షన. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా గత ప్రభుత్వం చంద్రబాబు గారు ఉన్నప్పుడు దానికి వేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ వచ్చినారు కానీ దాని గురించి ఆలోచించడం లేదు. ఈ కేసీ కెనాల్ కింద రైతులు బతికి పట్ట కట్టాలంటే మాకు రావాల్సిన 40 టీఎంసీలు దాని నుంచి మనం స్టోరేజ్ చేసుకోవడానికి ఈ గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మిస్తే మన ఈ కేసీ కెనాల్ రైతులు సంతోషపడతారు. కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇప్పటికైనా స్పందించి గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ నిర్మించి ఈ కేసీ కెనాల్ రైతులను ఇప్పుడు కదా ఇంకా 70,000 ఎకరాలకు నీళ్లు అందడం లేదు, పంటలు కాపు దశలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అధికారులు రైతులు నష్టపోకుండా అధికంగా పెట్టుబడులు పెట్టారు. కాబట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అధికారులు చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నాము. లేదంటే దీని మీద పెద్ద ఉద్యమం రైతులతో పెద్ద ఉద్యమం లేవదీసి దీన్ని నీళ్లు పోటాపాటిగా వచ్చినా కానీ పోయిన సంవత్సరం పంటలు బాగా పండి నీళ్లు ఇచ్చి చేశారు. ఈ సంవత్సరం 120 రోజులు శ్రీశైలం బాగా కానీ ఈరోజు నీళ్లు లేవని మార్చి పత్తికే లేవని చెప్పే పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి వచ్చింది. ఎందుకు అట్లా చేస్తున్నారో అర్థం కాలేదు. మాకు మే 30 వరకు ఇస్తే కానీ మా పంటలు లక్షల్లో నష్టం, ఏప్రిల్ 30 వరకు ఇస్తే కానీ మా పంటలు పండవు. అందుకని మీరంతా దయచేసి ఆలోచన చేసి ఏ విధంగా ఎండిపోకుండా కాపాడడానికి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ గారేమో ఉన్నట్లు లేరు, ఫోన్ చేసి కూడా పలకడం లేదు ఆయన. మళ్ళీ ఆయన ఉంటే ఆయన కూడా రిప్రజెంట్ చేయాలని అనుకున్నాము. అందుకని